వచ్చిన సందర్భంలో ఈ టైం బౌండ్ లోపల ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఎక్కడా ప్రకటించారు. బహుశా వాళ్ళు టెక్నికల్గా ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తలు తీసుకున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు ఎలాగో చాణక్యుడు, రాజకీయ చాణక్యుడు అని చెప్తారు కాబట్టి, సో అందుకని ఆయన ఎక్కడ టైం బౌండరీ అనేది పెట్టలేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తొలి ఏడాది ఏ విధంగా అయితే 10,000 కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారో, రమారమి కూటమి కూడా ఆ స్థాయిలోనే ఈరోజు సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వదిలేసిపోయినటువంటి బకాయిలను కూడా తీరుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు మరోపక్క అభివృద్ధి అదనంగా జరుగుతుంది. అంటే గతంతో పోల్చుకుంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా ముందంజలో ఉందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా నిజంగా ప్రజల్లో ఏదో వ్యతిరేకత ఉంది, సూపర్ 6 హామీలు మాత్రమే ప్రధానమైనటువంటి అజెండా, అవి తీర్చలేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రజలు అదే కోరుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి జరగట్లేదని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు దీనిలో 2-3 అంశాలు 2-3 కోణాలు ఉన్నాయనేది నేను చెప్పదలుచుకున్నానండి. ఒకటి, ప్రజా సమస్యల మీద పోరాడటం, లేకపోతే ఇంకోటి కాకుండా సానుభూతి పేరుతోనో లేకపోతే పరామర్శల పేరుతో ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది ఒక ప్రశ్న సహజంగానే వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అమలు జరిపేటువంటి విధానాలు అవే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరిపినటువంటి విధానాలు అవి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ లేదా బీజేపీ కూటమి అమలు జరిపినటువంటి విధానాలు కూడా ఒకటే. విధానాల్లో ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు లేవు అనేది నేను చెప్పదలుచుకున్నాను. అప్పులు చేయడం చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లేదా జనసేన తీవ్రంగా విమర్శించాయి. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఏమిటి? ఆ మద్యం మీద ఆల్రెడీ అప్పు తీసుకున్నారు కనుక మైనింగ్ రాబడి మీద దాన్ని తాకట్టు పెట్టి మేము అప్పు తీసుకున్నాము అని చెప్తున్నారు. ఏమిటి తేడా? అప్పు తీసుకోవడం కామను, మద్యం కాకపోతే మైనింగ్ కాకపోతే ఇంకొకటి అనేటువంటిది జనానికి అది కనిపిస్తుంది. రెండోది, అమ్మఒడి లేకపోతే తల్లికి వందనం లేదా రైతులకు సంబంధించినటువంటిది మొదటి ఏడాది ఎగ్గొట్టారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా మొదటి సంవత్సరం, ఆయన కూడా ఇవ్వలేదు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చెప్తున్నారు. ఎగ్గొట్టినటువంటి వాటికేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శం. ఈ విధమైనటువంటి వైవిధ్యాన్ని జనం గమనించరా? డెఫినెట్ గా గమనిస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఉంది, స్మార్ట్ మీటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రుద్దినటువంటి స్మార్ట్ మీటర్లని మేము అమలు జరుపుతామని చెప్పేసి ఒక 6% అర్హతకు మించి 6% అప్పులు తెచ్చుకోవడానికి స్మార్ట్ మీటర్లని ఆయన ప్రవేశపెట్టాడు. అప్పుడు ప్రవేశపెట్టినటువంటి దాన్ని తెలుగుదేశం పార్టీ స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టండి అని చెప్పేసి లోకేష్ గారు పిలుపునిచ్చినటువంటిది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లని ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు జరుపుతున్నారు. వాస్తవం అది. మరి దాన్ని ఆయన ఎట్లా ప్రశ్నిస్తాడు? ప్రశ్నించేటువంటి అవకాశం లేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మొదటి ఏడాది కాలంలో దాదాపు 15,000-16,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారాలను మోపింది. ఏమిటి అంటే గతంలో కొనుగోలు చేసినటువంటిది లేదా గతంలో సర్దుబాటు ఛార్జీల పేరుతో చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది కూడా అదే. మొదటి 5 సంవత్సరాల్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాన్ని జనం మీద మోపడంతో ఇదిగో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు బాధుడు విద్యుత్ ఛార్జీలు పెంచారు, అన్నిసార్లు పెంచారు, ఇన్నిసార్లు పెంచారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ 5 ఏళ్లు గొడవ చేస్తుంది. పెంచిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా. అందుకని తేలుగుట్టిన దొంగల్లాగా ఇలాంటి ఒకే విధానాల గురించి చెప్పేట్లయితే గతంలో నువ్వేం చేశావు అని చెప్పేసి ప్రశ్నిస్తారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాటి జోలికి వెళ్లకుండా పరామర్శల పేరుతోటి లేకపోతే ఇంకొక పేరుతోటి కాలక్షేపం చేస్తూ హీట్ పుట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అందువలన రెండోది, ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పారు, ఇప్పుడు 10వ తరగతిలో ఉన్నటువంటి వాడు తర్వాత డిగ్రీకి వస్తాడని. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా జరిగింది అదే. 2014లో ఇంజనీరింగ్ స్టూడెంట్ మొదటి ఏడాదిలో ఉంటే 2019కి వచ్చేసరికి డిగ్రీ చేత పట్టుకొని వచ్చాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి నినాదాన్ని మరి ఆ కాలంలో నమ్మాడు మొదటి ఏడాది. కానీ 5వ ఏడాది డిగ్రీ పట్టుకొని చేరుకొచ్చేసరికి బాబు లేడు, జాబు లేదు.
అనేటువంటిది అందరికీ తెలిసిందే కదా. మ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఓకే. యువతకి భ్రమలు కల్పించేందుకు పెద్ద ఎత్తున మళ్ళా ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే చూసాం అమరావతిలో ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవి సంస్థలు వస్తే లక్షల మందికి ఉద్యోగాలు జనవరి నుంచి, వచ్చే ఏడాది జనవరి నుంచి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మ్మ్. ఎక్కడైనా ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి ఓకే ఏమన్నా సార్. ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఓకే. ఇంతవరకు అలాంటి లక్షల ఉద్యోగాలు 6 నెలల్లో లక్షల ఉద్యోగాలు ఎక్కడ రావు. అయినా ఎందుకు చెప్తున్నారు అంటే అవును. జనంలో ఈ కార్యక్రమాలు ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఏమి చేయలేదు అనేటువంటిది ఒకటి. రెండోది జనానికి కావాల్సింది రిజల్ట్. ఎందుకంటే అంతా ఏటీఎం ఓకే సార్. కార్డు పెడితే కార్డు పెట్టగానే మనకి డబ్బులు రావాలా. అదే విధంగా ఆ instant గా విధమైన ఉండాలి. భ్రమలు Yes. కల్పించారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ ఓకే సార్. విధమైనటువంటి యా, భ్రమలు ఓకే. కల్పించింది. అందువల్ల ఓకే సార్, వస్తాను మీ దగ్గరకు వస్తాను సార్. దాన్ని ప్రశ్నించలేనటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దాన్ని సరిగ్గా చెప్పుకోలేనటువంటి స్థితిలో మొదటి ఏడాదిలోనే ప్రభుత్వం ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్. యా, ఓకే. అడుసుమూలి శ్రీనివాసరావు గారు, సో ఏమంటారు ఓవరాల్గా కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు? అంటే ఆ రెండు పార్టీలు ఒకటే ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేటటువంటి విధానం కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు కావచ్చు. ఎస్పెషల్లీ స్మార్ట్ మీటర్స్కి సంబంధించింది చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అని